మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రేపు బిఎస్సి మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు. ప్లీజ్ సత్యకుమార్ యాదవ్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ రాష్ట్రంలో 1143 పిఎస్సీలు ఉన్నాయి మరియు 88 నూతన పిఎస్సీలను మంజూరు చేయడమైంది. రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి. సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. క్వశ్చన్ నెంబర్ 13984 మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ యశ్మ గారు మాట్లాడతారా? కూర్చోండి. ఆ క్వశ్చన్ సప్లిమెంటరీ ఉన్నది. సప్లిమెంటరీ అధ్యక్ష మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గరికి ఉండడం సిగ్గు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1345 ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి 1145 ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలోపేతం చేశాయి. అంతేకాక రాష్ట్రంలో అదనంగా 142 కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం అయ్యాయి అధ్యక్ష. ప్రస్తుతం 53 పిహెచ్సిలు మాత్రమే సొంత భవనాలు, మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష. నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది. ఇది సిగ్గు అధ్యక్ష. జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష. ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిహెచ్సిలో గత ప్రభుత్వంలో డాక్టర్లు కొరత, నర్సుల కొరత, ఔషధాలు లేక కొరత జరిగింది అధ్యక్ష. ఆసుపత్రులకు వెళ్ళడానికి కూడా చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. కరోనా సమయంలో కూడా పిహెచ్సిలు స్థాయిలో వైద్య సదుపాయాల కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అది సిగ్గుచేటు అధ్యక్ష. ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పిహెచ్సిల పనులు తక్షణమే పునఃప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష. వినాలి, మీరు ఒక నిమిషం వినాలి, దయచేసి వినాలి ప్లీజ్. రేపు బిఎస్సిలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు.
నిర్ణయం తీసుకుందాం రేపొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా. ప్లీజ్ 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 దిగండి, ఉదయం దిగండి దయచేసి ప్లీజ్. ప్లీజ్ మంత్రి గారు చెప్పారు, కన్సర్న్ మంత్రి గారు చెప్పారు, రేపు బిఎస్సీలో మాట్లాడదాం. ప్లీజ్ 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 కూర్చోండి. The house is adjourned for 10 minutes. రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు, శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ప్లీజ్ ప్లీజ్ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మేము పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన ఇది కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున పార్టీగా పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతాం అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా, చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు, ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత బిఎస్సీ మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ, ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష, ప్లీజ్. మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పానండి. చర్చలో అదే చెప్పానండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. బయటని మాకేమీ వ్యక్తిగతమైన అంశం కాదు అధ్యక్ష. ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం పెడదాం. మీరు ఏది కావాలంటే అది పెడదాం. ఉమారెడ్డి గారు ప్లీజ్. ఉమారెడ్డి గారు మా అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి సార్. కూర్చోండి
ఎల్ఓపి గారు మీ సభ్యులను కూర్చోబెట్టండి సార్. ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం